ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు ఇక్కడ పుంగనూరు అంటే ఇది చిత్తూరు జిల్లా పుంగనూరు అండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగి హెచ్ఎఫ్ జెర్సీ అన్ని రకాల ఆవుల సంతలు అంటే అన్ని రకాల ఆవులు ఇక్కడికి వస్తుంటాయండి. పుంగనూరులో జరుగుతుంటుంది సంత. చూడొచ్చు ఈ వారం కూడా బాగానే చేరున్నాయి ఆవులు. అయితే లాస్ట్ వరకు అయితే పరుసు జరిగింది, ఇప్పుడైతే మళ్ళీ సేమ్ మార్కెట్ యార్డ్లోనే ఇది జరుగుతుంది, సంత అనేది జరుగుతుంది. చూడొచ్చు ఈ వారం బాగానే చేరున్నాయి ఆవులు. అయితే ఆవుల రేట్లు అనేటివి రైతుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చూడొచ్చు ఇక్కడికి పుంగనూరు చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి కర్ణాటక, చింతామణి, తమిళనాడు నుంచి కూడా వస్తుంటాయండి ఆవులు. చూడొచ్చు ఆవులు అయితే బాగానే చేరున్నాయి, రేట్లు కూడా అదేవిధంగా వాళ్ళ మాటల్లోనే కడుక్కుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీనన్నోళ్ళది ఈ ఆవు, హెచ్ఎఫ్ ఆవు. నా ఎన్నో ఈత సీన వారం రోజుల్లో ఈనేస్తుంది. ఎన్నో ఈత సీనన్న ఇది? 3వ ఈత. చూడొచ్చండి 3వ ఈత హెచ్ఎఫ్ ఆవు. ఈనడానికి వారం రోజులు అయితే పడుతుంది అంటున్నారు. అన్నా సీనన్న సీనన్న పాలు ఎన్ని ఇస్తుంది? పూట మీద 12. రేట్ ఏం చెప్తున్నారు నా రేట్ ఏం చెప్తున్నారు సీనన్న? రేటు 85. కొత్త కట్టలు అయితే వచ్చిందండి. 85,000 ఫైనల్ రేట్ వరకు అయితే అయిపోవచ్చు. అన్న అయితే 12 తగ్గదు అంటున్నారు. ఈజీగా అయితే 10 పైన అయితే 100% ఇస్తుందండి. చూడొచ్చు 85 ఫైనల్ గా చెప్తున్నారు అన్న. అన్న ఫోన్ నెంబర్ 9440 912406 అండి. చూడొచ్చు ఇది కూడా ఇది హోలిస్టన్ అండి, అలో బ్లాక్ ఆవు. ఇది 12 సేమ్ రేట్ 87. 2వ ఈత అవండి. చూడొచ్చు 6 పళ్ళ నుంచి కొత్త కడలకి అయితే వచ్చింది అన్నారన్న. ఈయనకైతే ఈ వారం రోజుల లోపల అయితే ఈయనయ్యచ్చు. హోలిస్టన్ అలో బ్లాక్ ఆవు. దీని రేట్ అయితే అన్న 87గా చెప్తున్నారు ఫైనల్ రేటు. 87 అంటే కొద్ది అటు ఇటు ఉండొచ్చు. ఇది కూడా 12 ఇస్తుంది పూట మీద అంటున్నారు. పళ్ళు అయితే 6 పళ్ళు అయినా కడగళ్ళు కానీ ఉండొచ్చు. చూడొచ్చు కొద్దిపాటి వ్యాపారం అయితే ఉంటుందండి. వ్యాపారం చేస్తే 6 పళ్ళ నుంచి దొబ్బింది. 2వ ఈతావు నా ఇది 5 రోజులు 6 రోజులు 5-6 రోజులు వారం రోజుల లోపల ఈనేస్తుందండి. చూడొచ్చు ఎవరన్నా ఈ ఆవులు కావాలంటే అన్నని సంప్రదించవచ్చు. ఈ జెర్సీ ఆవు వినోద్ అన్నోళ్ళది. అన్న ప్రతి వారం సంతకు వస్తుంటారు. అన్న ఇది జెర్సీ ఎన్ని పళ్ళునా? కడపళ్ళు. 3వ ఈతనా ఈసారి ఇంతే? ఈసారి ఇంతే 3వ ఈత అండి. చూడొచ్చు ఎన్ని రోజులు ఉంది ఈయనకి? 10 రోజులు ఉంది. పాలు ఎన్ని వచ్చినా అందాజ 8 పూట మీద అయితే ఇస్తుంది అంటున్నారు. ఈయనకి ఒక 10-15 రోజులు అయితే పట్టొచ్చండి. నా రేట్ ఏం చెప్తున్నారు? 60,000 ఫైనల్ రేట్ అయితే 80,000గా చెప్తున్నారు. చూడొచ్చు ఫైనల్ వరకు అయిపోవచ్చండి. అన్న చెప్పడం అయితే 60,000 ఫైనల్గా ఇచ్చేస్తాను అంటున్నారు. చూడొచ్చు ఇది 3వ ఈత. పాలైతే 8-9 అయితే ఇస్తుంది అంటున్నారు. 3వ ఈత ఆవు. అలాగే ఈ హెచ్ఎఫ్ ఆవు కూడా అన్నోళ్ళదే. ఇది ఎన్నో ఈత అవునా? ఇది 3వ ఈత. ఇది 3వ ఈత. ఈయనేదానికి వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. చూడొచ్చండి కొద్దిగా అయితే బాగుంది. వారం రోజుల లోపల ఈనేస్తుంది అంటున్నారు. 3వ ఈత. పాలు ఎన్ని? 10 పూట మీద 10 అయితే ఉంది అంటున్నారు. రేట్ ఏం చెప్తాండన్న? ఇది 75. అన్న చెప్పిన రేట్లు అయితే దాదాపు ఫైనల్ వరకునండి. చూడొచ్చు అలాగే ఇది 3వ ఈత. కడలైతే వచ్చింది. పూట మీద 10 అయితే ఇస్తుంది. వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది అన్నారు. చూడొచ్చు
ఇది కూడా వినోద్ అన్నోళ్ళదేనండి. ఇది ఎన్నో ఈతనా? ఇది మూడో ఈత. కడలు అయితే వచ్చినాయండి అన్ని. ఇది ఈనడానికి ఒక 10-15 రోజులు అయితే పట్టొచ్చింది. లూజ్ అయితే ఉంది. పూట మీద పాలన వినోదన్ 9-10 ఇస్తుంది. రేటునా 65 ఫైనల్ రేట్స్ అండి ఇవి. దాదాపు నన్ను చెప్పిన రేట్లు అయితే ఫైనల్ రేట్లే. 9-8-9 అయితే ఇస్తుంది. 3 ఈత కడలు అయితే వచ్చింది అన్న. చెప్పిన రేట్లు దాదాపు ఫైనల్ రేట్ల వరకు అయితే చెప్పారన్న. ఫోన్ నెంబర్ చెప్తారన్నా? 8639364981 అండి. ఈ హెచ్ఎఫ్ ఆవు నాని అన్నోళ్ళది కదనా? నాని అన్నోళ్ళది. ఎన్నో ఈతనా? 3వ ఈత. కడలు అయితే వచ్చిందండి. 3వ ఈత ఆవు. ఈనేదానికి ఎన్ని రోజులు ఉందా? వారం 10 రోజులు అయితే పడుతుంది. పూట మీద పాలు ఎన్ని వచ్చినా? 12 లీటర్. పూట మీద 12 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారండి. ఇది 3వ ఈత ఆవు. ఈనడానికి వారం రోజులు అయితే ఉంది అంటున్నారు. చూడొచ్చు. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఇది హెచ్ఎఫ్ ఆవు. వరుస గిరుస బాగుంది. ఇంకొద్దిగా బాటం అయితే దించాల్సి ఉందండి అన్న. రేట్ ఏం చెప్తాను అన్న? 1,05,000 చెప్తున్నారు. చెప్పేదైతే 1,05,000 అయితే చెప్తున్నారండి. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అన్న. ఫోన్ నెంబర్ చెప్తారా? 86-866-866-89. చూడొచ్చండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. 3వ ఈత ఆవు. చూడొచ్చండి. నాని అన్న జెర్సీ ఆవు. ఇది ఎన్నో ఈతనా? ఇది 2వ ఈత. పళ్ళు 6 పళ్ళు 2వ ఈత. ఈనే దానికి ఒక 15 రోజుల టైం ఉంది. లూజ్ అయితే ఉందండి. ఈనడానికి 15 రోజులు ఉంది. నా పూట మీద పాలు ఎన్ని ఇచ్చురా నాన్న? రోజు మీద 19 లీటర్లు పిండింది తొలసూరులో. రోజు మీద 19 అంటే 9-9.5 లీటర్. 9 పైన అయితే పిండింది అంటున్నారు. ఈసారి ఊటీ జెర్సీ ఒరిజినల్. చూడొచ్చండి. ఇది 9 లీటర్లు అయితే పూట మీద ఈసారి కూడా ఇవ్వచ్చు అంటున్నారు అన్న. అయితే రేట్ ఏం చెప్తాను అన్న? రేట్ 85,000 చెప్తున్నారు అన్న. చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి. కొద్దిపాటి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వరుస అయితే దించాలనా? చూడచ్చు. నెంబర్ చెప్పినానన్నా? 86-866-866-866-89. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ జెర్సీ ఆవును విశ్వనాథ్ రెడ్డి అన్నోళ్ళు అయితే. ఆ ఆవులు కూడా అన్ని అన్నోళ్ళు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపల్లి నుంచి వచ్చి తీయడం జరిగింది. జెర్సీ ఆవు. ఇది ఎంత పడింది? 45,000 అయితే పడింది. పాయిదోడండి. ఈనేసింది. ఈయన ఒక ఎన్ని రోజులు అయింది? 2 రోజులు అయింది. ఎంత వచ్చిన పాలు? 8 పూట మీద. పూటకి 8 అయితే లీటర్లు పాలు ఇస్తుంది అంటున్నారు. ఇది 3వ ఈత ఉండొచ్చు కదా? 3వ ఈత ఉండొచ్చు. చూడొచ్చండి. 45,000 ఫైనల్ గా కొన్నారన్నారు. 45-47 మధ్యలో పడింది. ఇది హెచ్ఎఫ్ ఆవు ఎంత పడింది? ఇది 3వ ఈతేనా? ఇది 3వ ఈత. చూడొచ్చండి. పెద్ద రకం ఆవు. ఈయనే దానికి ఎన్ని రోజులు పట్టచ్చు? వారం. చూడొచ్చండి. ఒక వారం రోజుల లోపల అయితే పడుతుంది తినడానికి. హెచ్ఎఫ్ ఆవు. ఇది ఎంత పడింది? 70,000. 70,000తో అయితే తీయడం జరిగింది అన్నోళ్ళు. అలా అన్నోళ్ళు బయట నుంచి వచ్చినాయి. మన బంధువులే, మా మరదలు కొత్తపల్లి నుంచి. అయితే పుగునూరు పక్కలో కొత్తపల్లి నుంచి వచ్చి తీయడం జరిగిందండి. మామూలు విశ్వనాథ్ రెడ్డి అన్న ప్రతి వారం సంతకు వచ్చి తీస్తుంటారు. ఇది ఓన్గా తీసాడండి. ఇది 3వ ఈత. పాలు ఎన్ని ఇవ్వచ్చని చెప్పి 10 లీటర్లు అయితే ఇస్తుంది. ఇది హోలిస్టన్లో అలో బ్లాక్ ఆవు అన్న. విశ్వనాథ్ అన్న
రెడ్ అన్న ఇది ఎంత పడిందా రేటు? 69,000. పళ్ళునా? 6 పళ్ళు. రెండో ఈత అవునా? ఈయన దానికి ఈయన హింది 5 దూడ. పాలు ఎన్ని వచ్చిన? పూట మీద 8 లీటర్లు ఇస్తుంది. ఎంత 69 పడింది అంటే అన్నాళ్ళు. ఇది ఒంగోలు అన్నాళ్ళు తీసి ఇవ్వడం జరిగిందండి విశ్వనాథ్ రెడ్డి అన్న. చూడొచ్చు ఇది రెండో ఈత 6 పళ్ళతో అయితే ఉంది అన్నారు. ఈయన హింది ఆడలేగన్నారు. చూడొచ్చు ఇది పూట మీద 8 అయితే పాలిస్తుంది అన్నారు. అన్న అయితే ఒంగోలు అన్నల్లో అయితే ఇక్కడికి వచ్చి తీయడం జరిగిందండి. అలాగే నా ఈ హెచ్ఎఫ్ ఎంత పడిందా? హెచ్ఎఫ్ ఇది 3 రొమ్ములనా? అంటే ఒక రొమ్ములో పాలు రావండి. 3 రొమ్ములు, ఒక రొమ్ము డ్యామేజ్ అయింది. ఇది ఎంత పడిందా? 70,000 పడిందండి. ఎన్నో ఈతనా? 3వ ఈత. చూడొచ్చండి మంచి క్వాలిటీ ఆవు. కొద్దిగా ఆ రొమ్ము అనేది 15 లీటర్లు పూటకు 10-12 లీటర్లు అయితే ఇవ్వచ్చండి. చూడొచ్చు 3 రొమ్ములే ఉన్నాయి. ఒక రొమ్ము అయితే ఫెయిల్ అయ్యడం వల్ల ఇక్కడ సంతలో ఒంగోలు అన్నోళ్ళు తీయడం జరిగింది. మంచి ఆవండి ఆవైతే. పళ్ళు కూడా కొత్త కట్టలు ఇప్పుడే వచ్చింది. 3వ ఈత ఆవు. పూట మీద 10-12 గ్యారంటీ ఇస్తుంది. ఒక రొమ్ము ఫెయిల్ అవ్వడం వల్ల అన్నోళ్ళు 69 70 69 10,000 తక్కువ. చూడొచ్చండి విశ్వనాథ్ రెడ్డి అన్న నెంబర్ చెప్తారా? విశ్వనాథ్ రెడ్డి 970-1299-093. అన్న అయితే ఒంగోలు అటు సైడ్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. అన్న ఇక్కడ పొంగనూరు సంతలో ఎక్కువగా తీసిస్తుంటారు ఆవులు అనేటివి. ఒంగోలు అటు సైడ్ వాళ్ళకి ఎవరన్నా కావాలంటే ఆవులు అన్నని సంప్రదించవచ్చు. ఇది హెచ్ఎఫ్ ఆవు 3 రోజులు అయితే అయింది అని అంటున్నారు. ఇది షాదీ కన్నోళ్ళది. అన్నోళ్ళది డైరీ ఫామ్ కూడా ఉందండి. చూడొచ్చు ఎన్నో ఈతనా? రెండో ఈత 6 పళ్ళతో అయితే ఉంది. 2 రోజులు అయితే అని అంటున్నారు. నా పాలు ఎన్ని ఇస్తాను? 9 లీటర్లు. పూట మీద 9 లీటర్లుగా పాలు అయితే ఇస్తుంది. 10 అయితే వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 9 అయితే ఇస్తుంది అంటున్నారు. అన్న అయితే ఈయన అయితే 2 రోజులు అయింది అన్న. రేట్ ఏం చెప్తాను? 96 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. అలాగే ఇది కూడా షాదీ కన్నోల్దేనండి. ఇది హెచ్ఎఫ్ ఆవు. ఇది ఎన్నో ఈత ఆవునా? ఇది రెండో ఈత. ఇదినా? ఇది ఈనిందనా? చూడొచ్చండి ఇది ఈనింది. ఇది రెండో ఈతే. ఇది రెండో ఈత అండి. కొత్త కడలు అయితే వచ్చింది. పూట మీద పాలు ఎన్ని? 10 లీటర్లు పూట మీద పాలు ఉన్నాయి. చూడొచ్చండి ఈయన వేసింది. పూట మీద 10 లీటర్ల పాలు అయితే ఉంది అంటున్నారు. రేట్ ఏం చెప్తున్నారు? 94 అయితే చెప్తున్నారన్న. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఇది షాదీ కన్నోళ్ళది. షాదీ కన్నా పాలు 10 లీటర్లు ఇస్తుంది. ఫోన్ నెంబర్ చెప్తాను 900-00-63-852 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ హెచ్ఎఫ్ కొద్దిగా క్రాస్ అండి హెచ్ఎఫ్లో. అన్న ఇది ఎన్నో ఈతనా? 3వ ఈత. కడలు అయితే వచ్చిందండి. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది? వారం రోజుల్లో అయితే ఏం చేస్తుంది. పూట మీద పాలు ఎంత ఇస్తుంది? పూట మీద పాలు ఎన్ని వచ్చింది? 10 పైన. రేట్ ఏం చెప్తున్నా? 87,000 అయితే చెప్తున్నారండి. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. వారం పడుతుంది అంటున్నారు. చూడొచ్చు గ్యాప్లు కూడా బాగున్నాయండి. సన్నుల మధ్య గ్యాప్లు బాగున్నాయి. అన్న వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు ఫోన్ నెంబర్ చెప్తారా? 900-533-005 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. చూడొచ్చండి ఈ హెచ్ఎఫ్ ఆవును అన్న అయితే పల్లె నుంచి తీసుకురావడం జరిగింది. ఆ పెద్ద ఆయన
పల్లె నుంచి తీసుకురావడం జరిగింది. ఇది నా మీద 8 లీటర్లు ఇస్తుంది అన్నారు. రెండో ఈత అన్నారు. అంటే రెండో ఈత కానీ మూడో ఈత కానీ ఉండొచ్చు. కడలు అయితే వచ్చింది, మూడో ఈత ఉండొచ్చు. అయితే రెండో ఈత అన్నారు, మూడో ఈత ఉండొచ్చు. ఇవ్వడానికి ఒక వారం 10 రోజులు అయితే పట్టొచ్చండి. అన్న అయితే 67,000కి అయితే చెప్తున్నారు. అన్న అయితే ఫోన్ నెంబర్ అయితే లేదన్నారు. పల్లె నుంచి తీసుకురావడం జరిగింది. ఈ పెద్ద ఆయన అయితే దీని రేటున 67గా చెప్తున్నారు. కొద్దిగా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉండొచ్చండి. చూడొచ్చు. ఇది మూడో ఈతావు 8 పాలు ఇస్తుంది అన్నారు. 67 ఫైనల్గా 27 కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అండి రేట్ అనేది.